అండ్ మెగా ఫ్యామిలీ నుంచి అండ్ నిహారిక గారు అండ్ చైతన్య గారు. సో వీళ్ళ మధ్య అసలు గొడవ ఏంటి? అది కేవలం వాళ్ళ ఇద్దరి మనుషుల మధ్య లేదా కుటుంబాల మధ్య అంటారా? అంటే వాళ్ళ పోస్ట్ వీళ్ళు డిలీట్ చేయడం, ఫొటోస్ డిలీట్ చేసి చిన్నపిల్లలకి తీసుకో, అది వాళ్ళ కొట్లాట లేకపోతే కుటుంబం కొట్లాటని మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పెట్టి మొత్తం మీడియాకి తెలిసేటట్టు చేసి మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చి ఇప్పుడు నిహారిక గారు ఆమె ప్రొఫెషన్లో ప్రొడ్యూసింగ్ చేస్తుంది, షీఈస్ బిజీ. ఇప్పుడు ఆయన ప్రొఫెషన్లో హీఈస్ ఆల్సో బిజీ ఐ థింక్, ఎందుకంటే అతని ప్రొఫెషన్ ఈజ్ నాట్ ఫర్ ద సినీ ఇండస్ట్రీ కదా, సో అతను కూడా బిజీ ఉంటారు. సో దీన్ని ఎలా తీసుకోమంటారు? అసలు వాళ్ళిద్దరు గొడవ లేకపోతే ఫ్యామిలీ గొడవని మీడియాకి తీసుకెళ్దామనే ఉద్దేశం అయినది? ఫ్యామిలీ గొడవలాగే నాకేం అనిపించలేదు. మరి అంటే అది కూడా అన్లెస్ వాళ్ళు చెప్పని మనకు తెలియదు, వీళ్ళు చెప్పని కూడా మనకు తెలియదు. కానీ ఫ్యామిలీస్ అంటే డైరెక్ట్గా చెప్పలేదు, చెప్పరు కూడా. వీళ్ళు తెలియక చెప్పేశారు. ఏంటంటే హింట్స్ ఇచ్చారు, ఆ హింట్స్ మ్యాక్సిమం అలాగే ఉన్నాయి చూసే వాళ్ళకి. నెంబర్ 1, ఈ అమ్మాయి తన ఇన్స్టా నుంచి వీళ్ళ పోస్టులన్నీ డిలీట్ చేయడం, ఫస్ట్ ఆయన అన్ఫాలో చేయడం, ఆయన కూడా అన్ఫాలో చేయడం, ఆయన వీళ్ళ పెళ్లి ఫోటోలన్నీ డిలీట్ చేయడం, ఈ రెండు చూసేసేసరికి, ఎందుకంటే అందరు కూడా ఫస్ట్ వాళ్ళ బ్రేకప్లని ఇలాగే చెప్తున్నారు. మన ఫస్ట్ స్టోరీ సమంత నాగ చైతన్య తీసుకుంటే సేమ్ సమంత నాగ చైతన్య గారి టైం పీరియడ్, వాళ్ళ పెళ్ళైన ఒక 3 years తర్వాత సేమ్ ఇట్లాంటి ఇష్యూస్ ఒకటి అయింది. అంటే సమంత గారు వాళ్ళ ఇంటి పేరుని తీసేయడము అట్లాంటిది. సేమ్ వీళ్ళ లైఫ్ లో కూడా ఇలాగే, వాళ్ళ పెళ్ళైన కొంత టైం పీరియడ్ తర్వాత ఇవన్నీ అవుతున్నాయి. సో వాళ్ళ లైఫ్ లో ఏదైతే అయిందో వీళ్ళ లైఫ్ లో కూడా జరుగుతా అంటారా? అట్లా తెలియదు, అది ఒక ఆస్ట్రాలజీ టైప్ అయిపోయింది. కానీ ఆ 3 మ్యాజిక్ మాత్రం నేను ఇంకో దాంట్లో కూడా చూసాను. కళ్యాణ్ దేవ్ శ్రీజ మ్యారేజ్ అయిన తర్వాత పాప పుట్టాక అక్కడ కూడా 3 years బ్రేకప్ అయ్యింది. బట్ అది ఎంతో 3 years తెలియదు. బట్ సరే, ఏదేమైనా వీళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే బ్రేకప్ అయిందని మనకు తెలియదు, మనకి ఇంకా చెప్పాలి. ఇక్కడ వీళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడారు. ఏం చేశారు? ఫస్ట్ తోకలు కత్తిరించారు. ఈమె కిరీటి తోక తీసేసింది, ఆయన అమ్మాయిలకి ఇది ఒకటి ఉంటది సింపుల్ గా, అంటే నీతో నేను విడిపోవాలని చెప్పాలనుకున్నప్పుడు తోక కత్తిరించేది, అదొకటి అది అంటించుకుందే కదా మధ్యలో, పీకేశారు, అది పెద్ద విషయం కాదు. ఆ తర్వాత నెక్స్ట్ మొత్తం వాళ్ళ పోస్టులు, కలిసి ఉన్న ఫోటోలు అన్నీ వరుస పెట్టి డిలీట్ చేయడం. కానీ అక్కడ వాళ్ళిద్దరు ఉన్న పోస్టులే డిలీట్ చేయడం అమ్మాయి అయితే చేసేసింది. కానీ ఇక్కడ అబ్బాయి విషయంలో, చైతన్య విషయంలో ఇప్పటికీ ఇన్స్టాలో ఫొటోస్ అలాగే డిలీట్ చేయడం. అండ్ అలాగే ఏమై చేసావు, ఇది 13 years అయింది అని చెప్పి ఓన్లీ సమంత గారు ఓన్లీ వాళ్ళ వాళ్ళిద్దరు ఉన్న పిక్కే, నాగ చైతన్య గారు వాళ్ళిద్దరు ఉన్న పిక్ ని పెట్టాడు. అందులో ఆవిడ ఉంది, కాకపోతే ఆయన ఓన్ పిక్ కూడా పెట్టుకోవచ్చు. సో హీ స్టిల్ రిమెంబరింగ్ ద థింగ్స్. అంటే వాళ్ళ మధ్య మనకు తెలియదు, ప్రొఫెషనల్ గా వాళ్ళు సెటిల్డ్ ఉన్నారు, పర్సనల్ గా అది మెచ్యూర్డ్ గా ఉన్నారు. అండ్ ఇంకా ఒకరికొకరికి కొంచెం ప్రేమ అయితే ఉన్నట్టే తెలుస్తుంది అక్కడక్కడ. బట్ అధికారికంగా అయితే ప్రకటించారు, మేము విడిపోయాము, ఇది తెలిసిపోయింది. ఇక శ్రీజ విషయానికి వస్తే ఆ అబ్బాయి సపరేట్ అయ్యాడని తెలుస్తుంది, ఈమె కూడా అలాగే తోకలు కత్తిరించేసింది, ఆయన సపరేట్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ వీళ్ళ పెళ్లి రోజు గురించి మాట్లాడట్లేదు, ఆ అమ్మాయి బర్త్డే గురించి మాట్లాడట్లేదు. కేవలం మా పాప బర్త్డేస్ అప్పుడే నివిష్కను సంథింగ్ అమ్మాయి పేరు, ఏమో ఐ డోంట్ రిమెంబర్, పాప బర్త్డే అయినప్పుడే ఈయన కొంచెం ఆ పోస్టులు షేర్ చేయడం అనేది చేస్తున్నాడు. సరే, ఏదేమైనప్పటికీ ఈయన విషయంలో మనకు తెలిసింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ట్రెండింగ్ టాపిక్, ఈ అబ్బాయి పూర్తిగా డిలీట్ చేసేసాడు పెళ్లి ఫొటోస్. అండ్ ఇలా కూడా చెప్పుకోవచ్చు, మేము ఇన్స్టా వాడదలుచుకోలేదు అందుకే అన్ని డిలీట్ చేసాము, మా మధ్య ఏం లేదు అని చెప్పి తప్పించుకోవచ్చు. అంటే తప్పించుకోవాలంటే అంశాలు. సెకండ్ థింగ్ సార్, అసలు ఫస్ట్ ఫోటోస్ ఎవరు డిలీట్ చేశారు ఇన్స్టాగ్రామ్ నుంచి? ఫస్ట్ అన్ఫాలో అయింది, ఫోటోస్ ఈయన డిలీట్ చేశాడు. ఫస్ట్ అన్ఫాలో నిహారిక గారు చేశారు, ఇద్దరు సేమ్ టైం. అంటే ఏ టైంకి ఎవరు చేశారు అనేది పర్టికులర్ వీళ్ళని అంత ఈజీగా ఎందుకు ఫాలో అవుతారు ఎవరైనా? బేసిక్ ఒక టైంలో ఇలా చూస్తారు, అన్ఫాలోడ్, అవునా ఫాలోడ్, ఇటేమైంది ఇదా అని చెప్పేసి తెలిసింది. ఇది పరిశోధించిన వాళ్ళకి ఈ 2 days నుంచి బాగా వైరల్ చేస్తున్నారు. అదే అంతమించి ఎంత నిహారిక గారు ఆమె ప్రొఫెషన్ లో షీఈస్ బిజీ, అండ్
ఆవిడ గురించి చెప్పాలంటే ఇక కొంతమంది బాయ్స్ తో తిరగడం కానీ ఇది వరకు లేని నిహారిక లెక్క పెళ్ళైన తర్వాత అనిపించింది. ఎందుకంటే ఇది వరకు నిహారిక అంటే నార్మల్ షోస్కి వచ్చేది, మూవీస్ లాగా చేసేది, ఆ టైప్ ఆఫ్ నిహారిక ఉంది. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రొడ్యూసింగ్ చేసడం వల్ల వేరే వాళ్ళతో తిరగడం కానీ, లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్ కానీ, యూట్యూబ్ వీడియోస్ వల్ల కానీ, సో ఈ పరంగా ఇప్పుడు కొంతమంది యాంకర్స్ ఉన్నారు, యూట్యూబ్ యాంకర్స్, వాళ్ళతోటి తిరగడం కానీ, సో అది మనం చూస్తున్నాం యూట్యూబ్ నుంచి. సో ఆ పరంగా మన వాళ్ళ మధ్యలో క్లాషెస్ అంటే అది ఇంకో మీనింగ్ వస్తుంది. అట్లా కాదు, జస్ట్ క్యాజువల్ గా ఫ్రెండ్స్ తో మూవ్ అవ్వడం. అది ప్రొఫెషన్ టైప్ కదా, జస్ట్ వాళ్ళు ఒక ప్రొడ్యూసింగ్ చేసిరు, ఒక వెబ్ సిరీస్ అనేది ప్రొడ్యూస్ చేసింది నిహారిక గారు. సో దాని పరంగా వాళ్ళు కొంచెం అవుతున్నారు. సో దాని ఏమన్నా అది రీజన్ అంటారా వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ రావడానికి? అట్లా ఆమె పెళ్లికి ముందు నుంచి వెబ్ సిరీస్ లో చేస్తుంది, పెళ్లి తర్వాత చేస్తుంది. పైగా మెగా డాటర్ అంటే లొకేషన్ లో ఆమె దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతారు, తెలిసిన విషయం. సో ఎవరు ఆమెని ఇట్లా గోకడానికి ట్రై చేయాలి, అది వేరే విషయం. అండ్ ఆమె కూడా షీఈ్ వెరీ మెచ్యూర్డ్. అండ్ నాన్న కుట్టి నాన్న కూర్చి అంటారు కదా, అట్లా ఇవన్నీ ఉన్నాయి వీళ్ళ మ్యూజిక్లో. పెళ్ళయింది, ఎక్కడో చెడింది తెలియదు మరి, అంటే చెడిందేమో కూడా తెలియదు. బట్ ఈ సందర్భం చూస్తే మాత్రం అనిపిస్తుంది. అండ్ మొన్న దీనికంటే ముందు ఏమైందంటే 6 months బ్యాక్, కొంచెం 3-4 months or 6 months బ్యాక్, వాళ్ళు ఉండే ఫ్లాట్ దగ్గర రాత్రి ఏదో గొడవ అయిందని చెప్పేసి వచ్చింది వార్తలు. ఓకే. అండ్ వచ్చి ఉన్నాయి, అన్ని నెట్లో ఉన్నాయి. గొడవ అయిందని ఆ ఓనర్ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి వీళ్ళని ఖాళీ చేయమని చెప్పేసి చాలా రచ్చ చేశారు. దానికి వివరణ చెప్పంటే ఆయన కూడా ఇచ్చి అట్లాంటిది ఏం లేదండి, ఏదో అయింది అని చెప్పేసి, తాగేసి ఏదో గొడవ పడ్డారు రాత్రి అని చెప్పేసి కూడా ఒక వార్త అది బాగా చక్కర్లు కొట్టింది. ఇప్పుడు ఇది విన్న వాళ్ళందరూ కూడా ఆ రోజే వీళ్ళకి ఎక్కడో చెడింది, అప్పటి నుంచి గొడవలు అవుతున్నాయి, పెద్దవాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసుకోలేకపోయి ఇంకా వాళ్ళ వల్ల అవ్వలేక చేతులు దాటిపోయి విడిపోవడానికి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. ఇంకొంతమంది మెగా డాటర్స్కి మొదటి పెళ్ళిళ్ళు వచ్చి రావట్లేదు అని చెప్పేసి ఇది కూడా ఒక టాపిక్ సార్. అంటే మెగా ఫ్యామిలీలో బాయ్స్ పక్కన పెడితే గర్ల్స్ కి మ్యాక్స్ ఆల్మోస్ట్ మొదటి పెళ్ళి వచ్చి రావట్లేదు అన్నది ఒక టాపిక్. చాలా అసలు పెళ్ళైన తప్పటి నుంచే నడుస్తుంటది. సో నిహారిక గారి పెళ్ళి అయ్యేటప్పుడు కూడా ఇదే టాపిక్ నడిచింది, మొదటి పెళ్ళి వచ్చి రావట్లేదు. సో వాళ్ళు ఓపెన్గా చెప్పారు ఇది అట్లాంటిది, ఇది అరేంజ్డ్ మ్యారేజ్, సో యూఆర్ నాట్ ఆ పరంగా మేము ఇప్పుడు పోదలుచుకోలేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అదే మాట నిజంగానే వస్తుంది. సో ఈ అంతా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ వాళ్ళు కలిసి ఉంటారా లేకపోతే ఏంది అనేది దానిపైన క్లారిటీ ఏమైనా ఇవ్వగలుగుతారా సార్? ఒకసారి నో అనేది చెప్పిన తర్వాత నో అంటే నో అంతే. మళ్ళీ మనుషులు మరి వెనక్కి వచ్చే సిచ్యువేషన్స్ నేను ఇప్పటివరకు మళ్ళీ చూడాలి. దానికి నో అనే పదము, ఆడదానికి నో అనే పదం ఎంత స్ట్రాంగో పింక్ అనే మూవీ ఆల్రెడీ మనకి చెప్పేసింది. నో అనే పదం మీద సినిమా నడిచింది. అది వేరే కాన్సెప్ట్ లేండి, అత్యాచారమో ఇంకేంటంటే అబ్బాయి అమ్మాయికి నచ్చకపోతే ఒక్కసారి, అంటే ఏ సందర్భంలోనైనా బయటోడైనా మొగుడైనా ఎవరైనా సరే నో అనేది తన మైండ్లో అనిపిస్తుంది, ఇంకా నోనే. దానికి మళ్ళీ ఎస్ అనే పదము ఇంకెప్పుడు వస్తుంది మనకు తెలియదు, ఇట్స్ నో అనే దాని మీదే ఆ క్లైమాక్స్ నడిచింది. అది నేను బలంగా చూసి అనుకున్నా, ఎందుకంటే నేను చూసిన ప్రతి కేసెస్లో కూడా అబ్బాయిలకి తర్వాత ప్రేమ పుట్టిన వీళ్ళకి ఒక్కసారి నో అనిపిస్తే ఎందుకో ఇంకా మళ్ళీ అటువైపు రావట్లా. బట్ మేబీ అదే అయి ఉండొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ విడాకుల వార్త నిజం కాదు అనుకుంటే మంచిది, అలాగే కోరుకుందాం. బట్ ఐ డోంట్ నో అంటిల్ అండ్ అన్లెస్ దే గివ్ ఏ క్లారిటీ మనం ఏం చెప్పలేదు. త్వరగా క్లారిటీ ఇస్తే మీడియా రంగం మొత్తం కొంచెం కూల్ అవుతుంది ఈ టాపిక్ పైన.